మట్టి చేరిన ఇనుముకు పట్టు తుప్పు మట్టి చేరిన ఇనుముకు పట్టు తుప్పు అగ్ని చేరిన ఇనుముకు అది వీడు అటులే సహవాస దోషంబు హరయులలో అటులే సహవాస దోషంబు హరయులలో. Iron in association with mud, it gets rusted. The same very iron, when it is in association with fire, it will be free from all that rusting. Likewise, everything depends on company. ఇసుకలో వర్షధల జలధారులు ఇంకిపోవు ఇసుకలో వర్ష జలధారులు ఇంకిపోవు మధురమై నిల్చు రేగడి మసకలోన అటులే ప్రాప్తానుసారమై అలరు భక్తి అటులే ప్రాప్తానుసారమై అలరు భక్తి అటులే ప్రాప్తానుసారమై అలరు భక్తి. When there is rain, it all gets absorbed on sand, but the water would remain sweet if it falls on a wetland. Likewise, the devotion shines basing on the desertness. ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా, Students, embodiments of love. మానవత్వం ఎంతో పవిత్రమైనది అయినప్పటికీ తాను సహవాసమును పురస్కరించుకొని తన యొక్క మంచి చెడ్డలు మారుతూ ఉంటాయి. Human life is no doubt sacred, but however, good and bad interchange depending on the company. ఇనుము మట్టిలో వేసినప్పుడు ఇది తుప్పుపడుతుంది. When once iron is in the company of mud, it gets rusted. కానీ అది ఏ ఇనుము అగ్నిలో వేసినప్పుడు ఆ తుప్పు వదిలిపోయి కేవలం ప్రకాశవంతమైనటువంటిదిగా రూపొంది మెత్తదిగా మారుతుంది. But the very same iron, when it is put in fire, the rust will leave that. Instead, iron shines brilliantly red hot. డస్ట్ గాలితో చేరితే గగనం వరకు ఎగురుతుంది. The dust in the company of air will go up to the sky. కానీ నీటితో చేరితే లోతు గుంత వరకు దిగుతుంది. But the very same dust in the company of water will go down to the pit. పైకి ఎగురుటకు రెక్కలు లేవు డస్ట్కు. The dust has no wings to fly high. క్రిందికి దిగుటకు కాళ్ళు లేవు. Nor has it the legs to go down. సహవాస ప్రభావము చేతనే పైకి ఎగురటం క్రిందికి దిగటం రెండు కూడా జరుగుతూ ఉంటుంది. It's only the effect of company that makes it go up or go down. కనుక సహవాస దోషం అనేటువంటిది సహవాస మేలనేటువంటిది మనం చేసేటువంటి వారి మంచి చెడ్డలపైన ఆధారపడి ఉంటుంటుంది. The company depends on the good and bad qualities of the people around you. కనుకనే సత్సంగత్వం నిస్సంగత్వం, నిస్సంగత్వం నిర్మూలత్వం, నిర్మూలత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగం అనేటువంటి దాన్ని మనం చేరినప్పుడే మనకు ఎంతో పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనకు అందిస్తుంది.
when we are in good company, naturally we can entertain sacred ideas and attain divinity. దుస్సంగంతో చేరినప్పుడు మనకు దుర్భావములు, దురాలోచనలు, దుశ్చింతలు మనసులో ప్రవేశించి అనేక విధమైనటువంటి దుష్కార్యముల్లో పురికొల్పుతుంది. Whereas in a bad company, naturally bad feelings, bad emotions, bad thoughts originate and taking to wrong actions. కనుక మానవుడు సత్సంగం అనేటువంటి దాంతో చేరి తన మానవత్వాన్ని అభివృద్ధి పరచుకోవటం అత్యవసరం. Therefore, one should join good company and develop human quality. సత్సంగం చేత మానవుడు కేవలము దైవత్వాన్ని పొందగలడు. By joining a good company, certainly he can attain divinity. ఈ దుస్సంగం చేత మానవుడే పశువుగా మారగలడు. Because of bad company, man turns into an animal. కనుక పశుత్వము మానవుడి కంటే కింద స్థాయిలో ఉండేటువంటిది. Animal is below the level of man. దైవస్థానము మానవునికి పై స్థానంలో ఉండేటువంటిది. Divine is above man. కనుకనే మానవుడు మధ్యలోకంలో ఉంటున్నాడు, అనగా మధ్యలో ఉంటున్నాడు. Man is in between the two. ఇట్టి మధ్యలో ఉండినటువంటి మానవత్వాన్ని మనము ఉన్నత స్థాయికి కొనిపోయేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి, కానీ అదో స్థాయికి దిగజారడానికి మనం ఏమాత్రమూ ప్రయత్నం చేయనక్కర్లేదు. Therefore, we should make every effort to come up and to reach the divine. In fact, we don't need to do anything to come down. చెడిపోవటం చాలా సులభం. It's easy to get spoiled. ఉన్నత స్థాయిని అందుకోవటము చాలా కష్టం. To reach exalted heights, it is difficult. కనుకనే మానవుడు కష్టమైనప్పటికీ కష్టే ఫలి. మనం ఉన్నత స్థాయికి చేరుకునేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి. It may be quite difficult, full of exertion, but yet we should make every effort. మానవుడు దుస్సంగంతో చేరి తన యొక్క భావములను దుర్భావములుగా మార్చుకొని తన చర్యలను దుశ్చర్యలుగా మార్చుకొని కడపటికి దురవస్థలకు గురి అవుతున్నాడు. Because of bad company, he'll be full of bad feelings and resorts to bad activities and ruins himself. ఈ అన్నింటికి నీ సంకల్పములే మూల కారణములు. For everything, thought is the main cause. ఈ సంకల్పములు సరి అయినటువంటివిగాను, పవిత్రమైనటువంటివిగాను, శుద్ధమైనటువంటివిగాను, సార్థకమైనటువంటివిగాను ఉండాలి. The thoughts should be pure, sacred, and they should be proper. కానీ లేత వయస్సునందే దురదృష్టవశాత్తు దుస్సంకల్పములు, దురాలోచనలు, దుశ్చర్యల్లో పాల్గొని మానవుడు ఈ వయసును చాలా వ్యర్థం గావించుకుంటున్నాడు. But when one entertains bad feelings and bad thoughts at a tender age and wasting his time thereafter. ఇనుము మట్టితో చేరినప్పుడు రస్ట్ అవుతుంది. Iron in the company of dust gets ఈ rusted. రస్ట్ కావటం చేత ఆ ఐరన్ లో ఉన్నటువంటి యొక్క శక్తి అంతా కూడాను బస్ట్ అవుతుంది. Iron which is rusted bursts. ఇది బస్ట్ అయినప్పుడు దీన్ని టెస్ట్ చేయవలసి వస్తుంది. When it bursts, it must be tested. ఈ టెస్ట్ చేసినప్పుడే దీనికి రెస్ట్ చిక్కుతుంది. When you test it, it will have rest. ఈ రెస్టే మనకు ఉన్నత స్థానం. It's the rest that is high level. అనగా దీనికి పట్టినటువంటి డస్ట్ ను మొట్టమొదట తుడిచివేయాలి. Therefore, we should wipe out all the ఏమిటి ఈ dust there. dust? What is this dust? అనగా దుస్సంగంతో ఏర్పడినటువంటి యొక్క దుర్భావమైనటువంటి డస్ట్ ను మనం తుడిచివేయాలి. We have to remove all this dust of bad company and bad feelings. ఇవన్నీ కూడాను అనేక రకములైనటువంటి యొక్క దుస్సంగం చేతనే ఏర్పడుతుంటాయి. All these things are the result of the bad company. కనుకనే టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. మన కంపెనీ ఎలాంటిదో మనం అలాంటి వారిగా తయారవుతాం. As is the company, so you are. కనుక మనము కాలం తీసుకున్నను తప్పులేదు, కొంత విచారణ చేసి మంచి వారితో మనం స్నేహం చేయాలి. Doesn't matter. Take time, inquire, and join the good company. కానీ మంచి స్థితిలో మనం ఉండినప్పుడు, మంచి స్థాయిలో మనం ఉండినప్పుడు, మంచి పొజిషన్ లో మనం ఉండినప్పుడు అందరూ మనమును గుడ్ బై అని అందరూ వస్తుంటారు. When we are in good position, when times are favorable, all will gather round you. కానీ మన యొక్క పరిస్థితి దిగజారిపోయినప్పుడు, హీన స్థితికి వచ్చినప్పుడు, తాను కొన్ని విధమైనటువంటి యొక్క ప్రభావంలో మునిగినప్పుడు అందరూ కూడా మనకు దూరం అయిపోతుంటారు.
When situations, circumstances are adverse and negative, people will turn away from you. ఇది నిజమైన స్నేహం కాదు. This is not true friendship. స్నేహం అనగా ఏమిటి? What is friendship? కష్ట సమయం నందు, దుఃఖ సమయం నందు, విచార సమయం నందు, అనేక విధమైనటువంటి ఒక ఇక్కట్టు కలిగినటువంటి సమయం నందు మనం విడువక మనం వెంటనే షాడో వలె మనం వెంటాడుతూ ఉండాలి. వాడే నిజమైనటువంటి మిత్రుడు. Who is the true friend? The one who is after you, who follows you like a shadow in times of difficulties, in times of anxieties, troubles and problems. చెరువు నందు నీరు నిండినప్పుడు వేల కొలది కప్పలు చేరుతుంటాయి. When the tank is full of water, frogs gather in thousands. కానీ నీరు ఎండిపోతానే ఒక్క కప్పైనా అక్కడ ఉండదు. When the tank is dry, not even one frog is seen. అదే విధంగానే మనం మంచి స్థాయి యందు ఉండినప్పుడు, మంచి హోదాలో ఉండినప్పుడు అందరూ మన వెంట ఉంటుంటారు. Likewise, when we are in good position, authority, you will find people around you. ఇలాంటి స్నేహం నిజమైన స్నేహం కాదు. It's not true friendship. స్నేహం అనగా కష్టములు యందు, సుఖములు యందు, నష్టములు యందు, ఆదాయములు యందు అన్నింటి యందు కూడా మనకు తోడు నీడిగా ఉంటుండాలి. A friend should be with you in all times, the profit and the loss, the difficulties, the pleasure and the pain. కనుక మనకు నిజమైన స్నేహితులు ఎలాంటి వాడిని మనం చక్కగా కాలం తీసుకొని గుర్తించి వారితో మనం స్నేహం చేయాలి. Therefore, we have to take time, recognize a true friend and move with him. కేవలం హలో అంటేనే హలో అనుకుని పోని వారితో చేరటము చాలా తప్పు. It's a mistake if you join anyone by merely hello. స్నేహం చేయగలిగినటువంటి వారిని మొట్టమొదటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అంతా కూడా మనం చక్కగా విచారం చేసుకోవాలి. Before you make a friend, know the background. వాడి హ్యాబిట్స్ ఎట్లాంటివి, వాడి బిహేవియర్ ఎట్లాంటివి, వాడి డిసిప్లిన్ ఎట్లాంటిది అనేటువంటి అన్నింటినీ కూడా మనం గుర్తించాలి. You have to inquire and recognize before you make a friend his habits, behavior వాడు ఎలాంటి and వారితో discipline. చేరుతున్నాడు, ఎలాంటి సంఘంతో వాడు ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది కూడా మనం గుర్తించాలి. You must also know the company of your friend also. వాడు చెడు కంపెనీతో మనం చేరుతున్నప్పుడు వాడి మొహం కూడా మనం చూడకూడదు. The one with whom you are going to be a friend, if he is in bad company, don't look at your face, at his face. వాడు హలో అన్నప్పుడు మనం గుడ్ బై చెప్పి వెళ్ళిపోవాలి. If he says hello, say goodbye. కనుక అలాంటి వారి ఫ్రెండ్షిప్ మన జీవితానికి ముప్పు. Such sort of friendship will put you in danger. కానీ ఈనాటి విద్యార్థులు ఆధునిక సంబంధమైనటువంటి యొక్క చదువుల వల్ల అందరూ ఫ్రెండ్స్ గానే మారిపోతుంటారు. In the modern education, the modern students will consider everyone as friends. నిజమైనటువంటి ఒక మైత్రి మిత్రత్వం అనేది చెప్పడానికి వీలు కాదు. It's not true friendship. It's not possible to say so. ఇవన్నీ కదిలిపోయే మేఘాలు. They're all passing clouds. ఏ నిమిషంలో వీడిపోతుందో. One moment it would leave you. కనుకనే అలాంటి ఫ్రెండ్షిప్ ను మనం ఎంతవరకు అంతవరకు హలో హలో హౌ ఆర్ యు గుడ్ బై ఇంతటితోనే మనం ముగించుకోవాలి. So such sort of friendship should be under certain stipulations, limits, to the extent of hello, how are you, goodbye and ఇంతే goodbye. కాకుండా Not only that, ఈ వయసులో విద్యార్థులకు గుణము చాలా ప్రధానమైనటువంటిది. at this age, character is very important. అది లేకపోతే వీడు ప్రాణం పోయినటువంటి ఒక జీవే. Without character, it is just a living death. క్యారెక్టర్ లేనటువంటి వాటితో ఫ్రెండ్షిప్ మనం చేయకూడదు. Never be a friend to one without character. అలాంటి వాళ్లకు ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండదు, సామాజిక క్యారెక్టర్ ఉంటుండదు. Such persons will not have individual character, not social character. ఈ సమాజం యొక్క క్యారెక్టర్ లేనప్పుడు ఇంకా నేషనల్ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వస్తుంది? When there is no social character, how do you expect national కనుకనే character? మొట్టమొదట మానవునికి ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండాలి. Therefore, individual character is very essential. అనగా మనసు చలించని మనసును భ్రమించని దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి. Therefore, unwavering mind, the steady looks are absolutely important. ప్రతి దానికి కూడా గడియారం పెండుల వలె అటు ఇటు కదులుతుంటే అలాంటి వాని ముఖమే చూడకూడదు. If everything oscillates like the pendulum, you should వాట్ not ఏ look at his వెరీ face. బ్యాడ్ బాయ్. He's a very bad boy. అలాంటి బాయ్స్ తో మనం ఏమాత్రం కూడా ఫ్రెండ్షిప్ చేసుకోకూడదు. We should never make friendship with such bad boys. కడపడికి నీవు కూడా ఆ బ్యాడ్ అయిపోతావు. Ultimately, you also turn bad. కనుక మనము మంచి వారితో మనం స్నేహం చేయడానికి ప్రయత్నించాలి. Therefore, we should make every effort to have good friends. ఇది మట్టితో చేరినప్పుడు దీని ఇనుమైనటువంటిది కూడా దాని శక్తి అంతా కోల్పోతుంది. Iron will lose all its strength because of the rust as it is in the company of the మహా గట్టిగా ఉంటుంటాది, it's so strong, కఠినంగా ఉంటుంటాది. very strong. అదే నిప్పుతో చేరేటప్పటికి
ప్రకాశవంతంగా ఉంటుంది. When it is in the company of fire, it కొంచెం ఒక shines. ఏటు కొడితే కూడా సాగిపోతుంది. With one stroke, you can extend it, expand it. కనుక ఆ హృదయం అనేటువంటిది ఎప్పుడు మనం పవిత్రం చేసుకోవాలి. When can you make your heart sacred? సత్సంగంలో చేరినప్పుడు అగ్నితో చేరినట్టుగా ఇది చాలా దాని పవిత్రమంతా కూడాను చాలా బయటపడుతుంది. It is something like join in the company of the fire. When you are in the company of good people, naturally it ఎప్పుడు shines. వీడిపోతుందో అది తాను పరిశుద్ధంగా ఉంటుంటాయి. The moment dust is off, it remains pure. ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటుందో అప్పుడు సరైన దీనిగా మనం తయారు చేసుకోవచ్చు. When it is pure, you can mold it in the way you want. అట్టి ఇనుప ముక్కను ఏ పదార్థంగానైనా మనం తయారు చేసుకోవచ్చు. Such iron piece can be made ఒక into రౌండ్ any. గా చేసుకోవచ్చును, ఒక సెమీ సర్కిల్ గా చేసుకోవచ్చును, ఇంకో సర్కిల్ గా చేసుకోవచ్చును, ఎన్ని రకంగాలైనా ఆ ఇనుమును తయారు చేసుకోవచ్చు. You can mold it, fashion it in the way you like, semicircle or full circle. కనుక నీ ఆపదలకు, నీ యొక్క దుఃఖములకు, నీ విచారములకు తగినటువంటి రీతిగా దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంటుంది. Therefore, there is every scope to change it according to your situations, the difficulties, and the ఎప్పుడు mental anxiety. దీనిలో చేరినటువంటి యొక్క మాలిన్యం దూరమైనప్పుడే, When the dirt is free, ఈ మాలిన్యం ఉండినంత వరకు కూడాను అగ్ని సంస్కారం ఏమాత్రము జరగదు. so long there is filth and dirt, it cannot be కనుకనే refined. ప్రతి మానవుడు కూడాను సంస్కరింపబడాలి. So everyone must be refined. సంస్కారం అంటే ఏమిటి? What do you mean by this refinement? దానిలో ఉన్నటువంటి మాలిన్యాన్ని దూరం చేయటము, గుణాన్ని పోషించటము. Removing all the dirt and keeping up its quality. ఈ జగత్తు లోపల మనం తినే పదార్థములన్నీ కూడాను సహజంగా సృష్టింపబడుతున్నాయి. All the material that we partake is natural in its బియ్యం creation. తింటున్నాము, We eat rice, వేడలు తింటున్నాము, we eat dog, ఇంకే విధమైనటువంటి పదార్థాలంతా మనం తింటున్నాము. we eat all sorts of వీటిని material. పుట్టినట్టుగా మనం భుజించము. We don't eat as they are available. ఇది ఒడ్డు పైరు నుంచి పండుతుంది. You find the paddy growing. అయితే ఈ గడ్డిని మనం మొదలు వేరు చేయాలి. We remove the grass తిరిగి ఆ వడ్డ నుంచి పై పొట్టును మనం వేరు చేయాలి. and we remove the husk out of the grain. ఈ హస్కును రిమూవ్ చేసిన తర్వాతనే బియ్యం తయారవుతుంది. And then only the rice ఈ will be ready. బియ్యాన్ని కూడా నువ్వు అగ్నితో సంస్కరింప చేసుకోవాలి. And the rice must be boiled. అది సంస్కరింపబడిన తర్వాతనే మనం భుజించడానికి వీలవుతుంది. After processing, cooking only you can eat it. అదే విధంగానే Likewise. ఒక వెండి కానీ, బంగారు కానీ, వజ్రం కానీ కూడా పుట్టినట్టుగా మనం దాన్ని అనుభవించడానికి వీలు కాదు. Likewise, you cannot make use of silver or gold or diamond as it ఈ is. గోల్డ్, సిల్వర్ ఇదంతా కూడా మట్టితో కూడి ఉంటుంటాది. Silver, gold, diamond are full of this దీన్ని mud. అనేక విధములుగా పరిశుద్ధం చేసి It must be అగ్ని purified. సంస్కారం చేత దీన్ని కొంతవరకు పరిశుద్ధమైనటువంటి యొక్క మెటల్ గా తయారు చేసుకోవాలి. Therefore, it must be purified. It must be processed in fire. అప్పుడే దాని ద్వారా మనం అనేక రకాలు మనం చేసుకోవచ్చు. Then you can make jewelry out of it. కనుక ప్రతి దానికి కూడా ఓ సంస్కారం ఉంటుండాలి. So everything needs ఇప్పుడు refinement. ఇది బట్టగా ఉంది. This is cloth. ఇది బట్టకు మొట్టమొదటి ఏమిటిది? ఇది ప్రత్తి. Prior to that, ఈ this is ప్రత్తి లోపల cotton. విత్తనములు ఇంకా 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 ఎన్నెన్నో ఉంటున్నాయి. This cotton has got so many seeds and many others. కానీ ఆ ప్రత్తిని తిరిగి మనము దారంగా తీసుకోవాలి. And we have to extract the thread out of it. ఈ దారం తిరిగి నేసినప్పుడే ఇది వస్త్రంగా తయారైంది. The threads must be interwoven so as to shape కనుక the cloth. ఈనాడు ఈ వస్త్రం తయారు కావాలంటే ఇది అనేక సంస్కారము జరగాలి. So as to have the cloth today, it must be processed. ఈ విధమైనటువంటి సంస్కారం జరిగినప్పుడే మనకు సరైనటువంటి అనుభూతికి మనకు అనుభవించవచ్చు. This kind of processing and refinement will help you to experience it, enjoy it, utilize కనుక it. ఈనాడు మీరు చదివేటువంటి చదువులన్నీ కూడాను కేవలము బుకిష్ నాలెడ్జీలు, కేవలము గ్రంథ పరిచయంగా మాత్రమే ఉంటున్నాయి. All that you study here is just bookish knowledge, familiarity with the ఈ text. చదువుకు సంబంధించినటువంటి సంస్కారం కూడా ఉండాలి. This kind of refinement is also needed. ఎంత చదువు చదివినప్పటికీ సంస్కారం లేని చదువు చదువే కాదది. You may read a lot without culture, you cannot call it education. ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు. One may have very high education, but a mean man will never give up his quality. తరచి చదువు చదువా తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు. After all, his education has helped him to argue with people and not to acquire total wisdom. కనుక మనము ఏ విధమైన చదువులు చదివి తర్కవాదంలో మనం ప్రవేశిస్తున్నాం. ఈ చదువును Because we are educated, we continue to argue with people. ఇది కాదు చదువు యొక్క విషయం. This is not the quality.
చదువు మనం కేవలము పొట్టకూటి నిమిత్తమే చదివేటువంటిది కాదు. Education is not for just a living. కృషి కూటి కోసం, విద్య విజ్ఞానం కోసం. And this education is for wisdom and knowledge. ఇది కేవలం కొన్ని విధమైనటువంటి ఒక పెడమార్గం పట్టించి మనం కేవలం విద్య అంతా కూడాను మన జీవనోపాధి నిమిత్తము అని భావిస్తున్నాము. We take it in the wrong direction and consider it that it's meant for a జీవితంలో living. రెండు మార్గం ఉంటుండాలి. There are two paths in ఒకటి life. జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి. One is just a living, another the purpose of life. కనుకనే జీవనోపాధితో పాటు జీవిత పరమావధిని కూడా మనం కొంతవరకు గుర్తించాలి. While carrying out our daily life, we should also work out to achieve the purpose of life. ఏదో మనం ఉండినంత వరకు జీవించి కట్టగడపటికి ఏదో ఒక విధంగా మరణించవచ్చును. We may live and may die ultimately. ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. This is not the purpose of life. ఆదర్శవంతమైనటువంటి యొక్క దీనిని మనం అందరికీ అందించాలి. We should set an ideal to everyone. ప్రతి మానవుడు కూడాను ఆదర్శ స్వరూపుడు కావాలి. Every person should mold himself as an ideal person. మనిషి మరణించినా కానీ ఆదర్శం మాత్రం మారకూడదు. Person may die, but his ideal should remain. కనుకనే ఉత్తమ ఆదర్శమని అందించేటువంటి విద్యార్థిగా తయారు కావాలి. Therefore, students should be a noble, ideal student. కనుకనే ఈ యొక్క ఐడియాస్ అనేటువంటిది కేవలం మార్పు చెందేటువంటివి కాదు. The ideals do not change అవి quickly. చిరంజీవి తత్వము. They are immortal. జన్మ జన్మాల ఎందుకును ఈ యొక్క ఐడియల్స్ అనేక రకాలుగా ఇంటర్లు దీన్ని పాటించవచ్చు. The ideals have been observed over many, many past lives. కాన మనము ఐడియల్ లైఫ్ ను మనం పెంచుకోవాలి. So, we have to see that we lead an ideal life. ఈనాటి మానవుడు ఐడియల్ లైఫ్ అనేటువంటిది ఏమిటో వాళ్ళకి తెలియదు. Modern man doesn't know what an ideal ఆదర్శవంతమైన life is. జీవితం ఏమిటో వాళ్ళకి తెలియదు. He doesn't know what an ideal life కేవలం is. డిగ్రీ తీసుకున్న తక్షణమే పాస్ అయిపోయినాను, గొప్ప డిగ్రీ తీసుకున్నాను, నేను గొప్ప చదవని అయిపోయినాను అహంకారానికి అవకాశం ఇస్తున్నాడు. By receiving a degree, he prides himself, is highly egoistic, that ఈ he knows everything. అహంకారము, ఆడంబరము, అసూయ ఈ మూడు ఉండినంత వరకు ఈ మానవుడు ఏమాత్రం కూడా ఈ జగత్తులో ఉపయోగం లేదు. So long there is ego, pomp and aggrandizement and jealousy, he is useless. కనుక సమాజం కూడా ఇటువంటిని గౌరవించదు. Society also will not respect such people. ఇంటిలో గౌరవిస్తుంది మూర్ఖుణ్ణి, A fool is respected at home. గ్రామములో గౌరవిస్తుంది గ్రామాధిపతిని, Village head is respected by villagers. దేశంలో గౌరవిస్తుంది ఒక విధమైనటువంటి రాజును. The king is respected in his kingdom. కానీ But సంస్కారవంతుణ్ణి ప్రపంచమే గౌరవిస్తుంది. the one with culture is respected by the whole world. కనుకనే మొట్టమొదట మనము కల్చర్, మన భారతీయ సంస్కృతిని మనం చక్కగా కాపాడుకోవడానికి తగిన కృషి చేయాలి. Therefore, we have to safeguard and uphold the culture of Bharat. కనుక ఏ దేశం యొక్క కల్చరు ఆ దేశీయులు కాపాడుకోవాలి. Anyone of any country for that matter should keep up their own culture. ఇది నిజమైనటువంటి యొక్క విద్య యొక్క విశిష్టత. This is the significance of education. ముఖ్యంగా మనము ఈనాడు ఒక విధమైనటువంటి సంబంధ బాంధవ్యాల్ని సరైనటువంటి వారిగా తీసుకోవాలి. We should have proper, exact, correct relationships today. ఎవరిని మాత్రం ద్వేషించనక్కర్లేదు. You don't need to hate anybody. కానీ నీవు ఎన్నుకోవలసినటువంటి వారిని సరి అయినటువంటి వారినిగా ఎన్నుకోవాలి. You should choose a correct person. నీకు ఫ్రెండ్ కావాలనుకుంటుంటే నీవు మూర్ఖుణ్ణి ఫ్రెండ్ చేసేదానికంటే ఏ ఫ్రెండ్ లేకుండా పోవటం మంచిది. Instead of having a fool as a friend, better you don't have a friend at all. కనుక నీవు సరి అయినటువంటి యొక్క ఫ్రెండ్ని మీరు ఎన్నుకోవాలి. So choose a proper, correct friend. ఎలాంటి వాడు సరి అయినటువంటి వాడు? What sort of a friend should you have? మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం, ఈ మూడింటి యొక్క త్రికరణ శుద్ధి, ఇలాంటి వాడిని నీవు ఎన్నుకోవాలి. The one who observes purity in this Trinity, harmony of thought and word and deed. మనసులో should be ఒకటి, chosen. మాటలో మరొకటి, చేతల్లో ఇంకొకటి చేసేటువంటి వాడిని ఏమాత్రం కూడా దగ్గర చేర్చవద్దు. Never allow any person to be near the one who thinks in one way కనుకనే and in దీనిని another way. వేదాంత పరిభాషలో మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మన్ అన్యత్, దురాత్మనం అన్నది. It's only the wicked man whose thoughts, actions and speech, words ఈ vary. మూడింటి ఏకత్వం భరించినటువంటి వాడే నిజమైన మనిషి అన్నారు. The one who has the perfect harmony The of these proper three. study of mankind is man. The proper study of mankind is man. కనుకనే అట్టివాడు మనుషుడిగా మారాలి. Such one is a true man. ఎప్పుడు చూసినా గాని అనేక రకములుగా కూడా మన యోచన కూడా చేయటం లేదు. We're not thinking even. ఇతరుల యొక్క మనసు యొక్క ప్రభావాన్ని కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. We're not recognizing the power of the thoughts of the other ఒక person. చిన్న ఉదాహరణము. Boys, a small example.
మనిషి యొక్క థాట్స్ ను కుక్కలు కూడా కనిపెడుతున్నాయి. Even dogs would be able to detect the thoughts of man. కానీ తన థాట్స్ తానే కనిపించడం లేదు, కనిపెట్టడం లేదు. But man is not knowing his own thoughts. ఒక చక్కని ఎగ్జాంపుల్, A perfect example. ఒక కుక్క 20 అడుగుల దూరంలో ఒక గుంతలో పండుకుంది. A dog is resting in a pit 20 feet distance. నీవు సహజంగా దాని చింతనే చేయకుండా నీవు వెళ్ళు, దాన్ని దాటుకొని వెళ్ళు, అది ఏమాత్రం కూడాను నీకు అభ్యంతరము చేయదు, అది లేచి కూడా పోదు. Without any thought, you just pass by, you cross, jump over. It's unmindful. దాన్ని కొట్టాలి అని సంకల్పించుకుని ఒక చిన్న రాయి తీసుకుని పో, నిన్ను చూస్తున్నట్టు అది పరిగెత్తిపోతుంది. The moment you determine to beat it or hit it or pelt a stone at it, it will get up and run away. కనుకనే నీ సంకల్పాన్ని అది గుర్తిస్తా ఉంది. It will know your thoughts. మానవుని సంకల్పాలను కుక్కలే గుర్తిస్తున్నాయి కానీ మనిషి గుర్తించడం లేదు. Human thoughts are detected by dogs, not by a human being. కనుక నీవు డాగ్స్ కంటే హీనమైపోయినటువంటి వాడవి. So you have become much worse than a dog. కనుక మనము డాగ్ కాకూడదు. You should not be a dog. DOG డాగ్, DOG dog. GOD గాడ్ అట్ట తయారు కావాలి మనం. GOD God, you should be like that. స్పెల్లింగ్ ఒక్కటే, Spelling is same. ఎంట్రన్స్ డిఫరెన్స్. There's difference in the entrance. కనుకనే నీవు ఈ ఎంట్రన్స్ లో పోవద్దు, డి ఎంట్రన్స్ లో పోవద్దు, జి ఎంట్రన్స్ లో పో. Never pass through the entrance of the letter D. Start from the entrance of letter G. అది నీ యొక్క క్వాలిటీ మొట్టమొదటిది. That is your first quality. అది ఏ సాధనకంతా మూల కారణము. That is the basis for spiritual ఏమిటి practice. సాధన అంటే? What is sadhana? తపం చేయటము, జపము చేయటం కాదు సాధన. It's not penance or meditation. మొట్టమొదట సత్యాన్ని గుర్తించాలి. First know the truth. న తపాంసి న తీర్థానాం న శాస్త్ర న జపా నహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. సజ్జనుడి సేవలు చేయాలి. Serve తల్లి, wise people. తండ్రి, గురువు, పెద్దలు ఇలాంటి వారంతా ఉంటారు. There are. You find your parents, mother, వీరిని father, గౌరవించు, respect them, వీరికి సేవించు, serve them. అవసరమైతే వాళ్ళకి ఏదైనా ఒక పరిచయం కూడా చేయి. If necessary, serve them more. అంతేకాని పెద్దలను ధిక్కరించి, తల్లిదండ్రుల మాటను విస్మరించి నీవేదో గొప్ప సాధన చేస్తున్నావంటే ఈ సాధన కిందనే రాదు. But if you disobey elders, if you disobey your parents, it is no sadhana at దీనిని all. భగవంతుడు కూడా అంగీకరించడు. God will not accept such sadhana. జీవులను హింసించడము, దేవుణ్ణి పూజించడము దైవం కూడా ఇష్టపడదు. God will not accept that kind of procedure where you harm a living creature. మొట్టమొదట జీవులను ప్రేమించు. First love living creature. అప్పుడు దేవుణ్ణి ప్రేమించిన వాడవుతావు. It amounts to love for God. ఈశ్వర సర్వభూతానాం, అన్ని జీవులు యందు ఉంటున్నాడు భగవంతుడు. God is present in all beings. కనుకనే మనము సరి అయినటువంటి యొక్క భావము చేత సరి అయిన వ్యక్తులను సరి అయిన గౌరవంతో మనం గౌరవించాలి. Therefore, it's proper feelings. You should respect people. అయితే దీనిని పురస్కరించుకొని మనము కొన్ని సంఘముల లోపల అందరూ సమానమే అయినప్పటికీ కొన్ని దాంట్లో మాత్రం మనం కొంత నశ్రేయో నియమం వినా కొంత శ్రేయస్సు కోసం కొన్ని నియమాలు పాటించాలి. Though we are bound to join a company, we should observe certain limits for our own welfare. ఏదైనా గుణములు సర్వే అయినటువంటి వారిని, క్యారెక్టర్ సర్వే అయినటువంటి వారిని చూస్తే వాడితో మనకి సంబంధం పెట్టుకోకూడదు. Don't have any relationship with a person who has a bad character. అయితే అందరికీ నమస్కరించు, సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చది, అందరికీ నమస్కరించు తప్పులేదు. కానీ సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి, ఇతరులు కూడా మనం తిరస్కరించుకోవాలి. Whomsoever you respect, it amounts to respecting God. Whomsoever you deject, it amounts to total rejection of God. ఈ విద్యార్థిగా మీరు ఉండినప్పుడు, So long you are a student, ఇతరుల యొక్క సంబంధం ఏమాత్రం కూడా మనం పెట్టుకోకూడదు. don't bother about other matters. అనగా ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, విద్యార్థినీలు ఉంటారు. Here we find students, boys and girls. కానీ బాయ్స్ గానే ఉంటుండాలి. Boys should remain as boys. ఈ బాయ్స్ గర్ల్స్ యొక్క కనెక్షన్ పెట్టుకుంటే వాడు కుక్క కంటే హీనమే. If boys have got any sort of connection with స్టూడెంట్ గా girls, ఉండినప్పుడు నీవు ఈ విధమైన పెడమార్గం పట్టించమంటే నీవు కుక్కల కంటే హీనమైపోతావు. as a student, if you follow this wrong path, having kind of తల్లిదండ్రులు friends కూడా with నువ్వు మోసం girls, you're worse than a చేసుకుంటూ dog. అయిపోతావు.
Your parents also will not accept this. అలాంటి తల్లిదండ్రుల గర్భంలో పుట్టి కూడా నువ్వు వ్యర్థుడైపోతున్నావు. Your life is a waste having been born to your parents. అలాంటి జన్మమే మనకు వ్యర్థమైపోతుంది. That life is wasted. కాదు, అలాంటి లైఫ్ ఏ మనకు ప్రయోజనం లేదు. That life is in vain. ఎలాంటి లైఫ్ ఉంటుండాలా? What sort of a life? చేతులారంగ శివుని పూజించరేని, If we don't worship God with both the hands, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, if we don't sing the glory of Lord with full దయలు throat, సత్యంబు లోనత కలుపడేని, if we don't have compassion and truth కడుగ within, నేటికి తల్లుల కడుపు చేటు. why should they be born at all to their mother? ఎందుకు తల్లి గర్భాన్ని నొప్పి పెట్టడానికి? Why should they be born at all to put the mother to ఏం కావాలి? suffering? What for? సరి అయిన సద్గుణములు మనలో ఆవిర్భవించాలి. We should have perfect good character. అది మన యొక్క చదువుకు సరి అయినటువంటి అంతరార్థము. That is the significance of our education. పుస్తకముల నిండా మస్తుగా చదువుండే, Books are full of education knowledge. మస్తకముల నిండు మట్టి బెండు. The head is full of mud. ఏం ప్రయోజనం? What is the use? పుస్తకంలో ఉంటుందా చదువంతా, There is knowledge in the book, హెడ్ లో ఉంటున్నది మట్టి అంతా. but mud is in the head. ఇది చదువా? Is that education? కాదు కాదు. No. కనుకనే మనలో ఉన్నటువంటి ఒక మట్టిని మనం దూరం చేయాలి. Therefore we shall have to remove the mud there. ఈ తలలో ఉండినటువంటి థాట్స్ అంతా మనం దూరం చేయాలి. All the thoughts must be removed. కనుకనే ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు. In an empty head, you can stuff it with anything. ఏమేమో నిండి ఉన్న తలబుర్రది కార్యగుణ, If the head is full of so much of matter, would it ever తలబుర్రది be కాని empty? కాక ఇలా సుకృతం నింపనగున. Unless the head is empty, can you fill it up with spiritual knowledge? ఈ టంబ్లర్ లో వాటర్ ఉంటుండాలి. In the tumbler there is దీంతో water. మనం పాలు పోయాలంటే ఎట్లా పోస్తావు? కనుకనే ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు. In an empty head, you can stuff it with anything. ఏమేమో నిండి ఉన్న తలబుర్రది కార్యగుణ, If the head is full of so much of matter, would it ever తలబుర్రది be కాని empty? కాక ఇలా సుకృతం నింపనగున. Unless the head is empty, can you fill it up with spiritual knowledge? ఈ టంబ్లర్ లో వాటర్ ఉంటుండాలి. In this tumbler there is దీంతో water. మనం పాలు పోయాలంటే ఎట్లా పోస్తావు? If you want to pour You milk water there, లో how పాలు do you do it? పోయాలి. You have to remove water తిరిగి పాలు పోయాలి. and then fill it up with milk. అంతేగాని వాటర్ లో కూడా పాలు పోస్తే రెండు భ్రష్టు పట్టిపోతాయి. On the other hand, if you pour milk there, both will be spoiled. కనుకనే మన హృదయము లోపల పవిత్రమైనటువంటి భావములు, తల్లిదండ్రులను ఆనంద పెట్టేటువంటి భావములు, తల్లిదండ్రులకు తగినటువంటి ఒక కృతజ్ఞత చూపేటువంటి భావములు మనలో ఆవిర్భవించాలి. Therefore, our hearts will be filled with love that would make our parents happy, that would make them అలాంటి blissful. తల్లిదండ్రులు కూడా నువ్వు మోసం చేసి, తల్లిదండ్రులు కూడా నువ్వు దగా చేసి నీవు పెడమార్గం పడుతున్నావంటే నీకంటే ఇంక దుష్టుడు మరొకడు లేడు. If you cheat your parents, you are the worst of the worst fellows. ఈ చదువులు చదివి కూడా ప్రయోజనం లేదు. There is no use of this education. ఇదంతా కేవలం ఈ చదువులు చదివే బదులు ఇంటింటి బిచ్చమెత్తచ్చు. Instead of studying like that, better we beg house to house. కనుక మొట్టమొదటి గుణాన్ని మనం సాధించాలి. So we should develop character. గుణము లేని సుతుడు, The son without character గురు లేని విద్యలు, and the education నీతి which లేని you don't జాతి concentrate. నిష్ఫలంబు, And the nation without character, శాంతి useless. లేని జీవి, The life without peace. శశి లేని నిశిరాత్రి. And the night without moon. ఇది ఏమి ప్రయోజనం? What is the use? కనుకనే మొట్టమొదట First. గుణవంతుడైనటువంటి వాడుగా మనం తయారు కావాలి. So we should shape ourselves as the one of character. ఈ యొక్క గుణాన్ని మనం చదువు ద్వారా మనం పెంచుకోవాలి. We should develop character through this మీరే ఈ education. దేశానికి తగినటువంటి యొక్క నాయకులుగా మీరు అభివృద్ధి కావాలి. You are going to be future leaders of this country. నేటి భావి భారతోద్ధారకులు మీరే. You are going to be emancipators of this country. ఇలాంటి యువకులు ఈనాడు సరి అయినటువంటి మార్గం లేకపోతే దేశమంతా పాడైపోతుంది. If the youngsters are not along the proper way, the country will be ruined. మొదలు చెట్టును కూడా మొదబుట్టనిచ్చిన మొక్క సొట్టగా అయిపోతే చెట్టంతా చొక్కట అయిపోతుంది. As a plant, if it's bent, the whole tree would be bent. విద్యార్థులు జీవితానికి ఫౌండేషన్ వంటి వాళ్ళు. Students are a foundation to the country. జీవితం అనే భవనానికి విద్యార్థులు పునాది వంటి వాళ్ళు. For this mansion of life, the student is the అది foundation. బ్రహ్మచర్యం. That is celibacy. ఆ బ్రహ్మచర్యం అనేటువంటి పునాది పైనే గృహస్థము అనేటువంటి మరొక మేడ కడుతున్నాను. On this foundation of celibacy, the householder దానిపైనే is వానప్రస్థం అనే మరొకటి ఫ్లోర్ వేస్తున్నాను. over that vanaprastha. ఈ వానప్రస్థం అనేటువంటి దానిపైనే సన్యాసం అనే మరొక ఫ్లోర్ On వేస్తున్నాను. the top, renunciation. బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం, ఈ 4 భవనముల యొక్క ఇది 4 స్టోరీస్ యొక్క భవనం. So it's a mansion of 4 stories. ఈ అన్నింటికి కూడా మొట్టమొదట బ్రహ్మచర్యం పునాది గట్టిది.
Celibacy, the foundation should be strong. దీంతో నీవు సరిలేకుండా పోతే ఈ 3 స్థానములు కూడా కూలిపోతాయి. If the foundation is not strong, all the 3-floored building will collapse. నిలువునా It కూలిపోతాయి. will collapse totally. కనుక మొట్టమొదట ఈ ఫౌండేషన్ భద్రం చేసుకోవాలి. First make the foundation ఈ strong. వయస్సు చాలా గొప్పది, This age చాలా is పవిత్రమైనటువంటిది, it's sacred. గోల్డెన్ ఏజ్. It's golden age. దీనిని మనము ఏదో ఒక తుప్పు పట్టినటువంటి రీతిగా మట్టిది ఈ రీతిగా మార్చుకోకూడదు. You should not allow it to dusted or rusted. కనుక పిల్లలు చాలా గుణవంతులుగా ఉంటుండాలి. Students should be వాళ్ళ well kept. చూపుల యందు, They look, వాళ్ళ శ్రవణముల యందు, listening, వాళ్ళ మాటల యందు, word, వాళ్ళ చర్యల యందు, action. అన్నిటి యందు కూడా పవిత్రంగా ఉంటుండాలి. should be pure and కనుకనే sacred. మొట్టమొదట భగవత్ ప్రేమను హృదయంలో నింపుకోండి. So fill your hearts with love for God. ఆ దానిని నింపుకున్నప్పుడు ఈ హృదయమే ఈ ఒక పెద్ద ట్యాంక్. Your heart is a very big tank. ఆ ట్యాంక్ నిండుకు లవ్ అనేటువంటి నీరు నింపుకోవాలి. If the tank, the heart should be filled with love. లవ్. Full of love. అది నింపుకున్నప్పుడే అన్ని ఇంద్రియముల ద్వారా ఇవి ఇంద్రియాలంతా ట్యాప్స్. All senses are taps. కనుకనే ప్రతి ట్యాప్ లో కూడాను మంచి వాటరే వస్తుంది. So you will draw good water out of every తీయని pure వాటరే water. వస్తుంది. తీయని వాటరే వస్తుంది. Sweet water you will get out of every tap. కనుకనే So? మనం హృదయంలో ఎలాంటివో మనం చేసే చర్యలు అలాంటివిగా ఉంటాయి. As is the feeling in the heart, so is the action. కనుక మనం హృదయాన్ని ప్రేమతో నింపుకోండి. So we should fill our hearts with అది love. ప్రేమతో నింపుకున్నప్పుడు మన చర్యలంతా ప్రేమగానే ఉంటాయి. When the heart is full of నిన్న love, చెప్పారు. the actions will be good. ఒక బావి లోపల ఒక రాయి వేస్తుంటే అక్కడ ఒక అల ప్రారంభమవుతుంది. If a stone is thrown into the well, you find the wave starting ఆ అల over there. ఎంతవరకు పోతుంది? బావి ఎంత ఉందో అంతవరకు ఈ అలలు ప్రవహిస్తుంది. To what extent does it go? It will cover the whole area of the well. అదే విధంగానే ఈ మానస సరోవరం అనేటువంటి దాంట్లో ఏ చెడ్డ థాట్స్ ఏ మంచి థాట్స్ అనేటువంటి రాయిని విసిరిపెట్టే అదంతా కూడాను దేహమంతా ప్రాకిపోతుంది. Similarly, if you throw the stones of your thoughts నీ into చేతులంతా the lake చెడ్డనే of your చూస్తాయి, mind, it will spread నీ all over. కన్నులంతా చెడ్డనే చూస్తాయి, నీ చెవులంతా చెడ్డనే వింటాయి, నీ మాటలంతా చెడ్డగానే వస్తాయి, నీ కాళ్ళంతా చెడ్డ ప్లేస్కే వెళ్తాయి. Naturally, everything will tell upon your senses, or your eyes will be after bad looks. The legs will take you to wrong పాదములు spots. మొదలుకొని తల వరకు కూడాను, ఆ పాద మస్తకం వరకు కూడాను ఇదే థాట్సే ప్రాకిపోతాయి. From top to toe, such thoughts will percolate, spread over. కనుకనే హృదయం చాలా ప్రధానమైనటువంటిది. So heart is important. ఈ హార్ట్ లేకపోతే ఏమాత్రం ప్రయోజనం లేదు. Without this heart, life కానీ is useless. ఈనాటి విద్యార్థులందరూ కూడాను హార్ట్ ను చూస్తున్నారు, హార్ట్ ను గమనించడం లేదు. But students watch the art, but not the heart. హార్ట్ ఈజ్ ఇన్సైడ్, హార్ట్ ఈజ్ అవుట్ సైడ్. Heart is inside, art అది is ప్రాకృతమైనటువంటివి హార్ట్ అంతా. art is worldly. ఇది కేవలము పారమార్థికమైనటువంటిది. Heart is spiritual. అదంతా ప్రవృత్తి, ఇదంతా నివృత్తి. Heart is outward, heart is inward. ఈ నివృత్తి యొక్క తత్వమే పరిపూర్ణమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది. This inward path is sacred and pure. దీనిని వేదాంతమంతా నిర్గుణం, నిరంజనం, సనాతనం, నిచేర్ణం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం వర్ణిస్తూ వచ్చింది. Therefore, this inward path is pure and unsullied, crystal clear, unpolluted, eternal truth. దీనిని హృదయం లోపల సరైనటువంటి యొక్క చిత్తశుద్ధిగా ఉండాలి. We should keep our hearts pure. చిత్తస్య శుద్ధయే కర్మ. మనం చేసే కర్మలు కూడా చిత్తశుద్ధికి సంబంధించినవిగా చేయాలి. All our actions we should undertake with purity in our heart. తిరుత్తుండాలు వారు ఉండేటువంటి వాడు తమిళనాడు, Tirthundalvar in Tamil Nadu, ఆయన చెప్పేటువంటి వాడు he used to say, చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదనే చిక్కిరమే వందరమే రామరామ అనేటువంటి వాడు. చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదని, నా చిత్తశుద్ధితో నేను పూజ చేస్తున్నాను. I worship, O Lord, with the purity of my heart. ఇది ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటిది ఈ యొక్క జీవితము. This life, I got it with so much of trouble ఇది and difficulty. సామాన్యంగా మానవత్వం ప్రాప్తించేటువంటిది కాదు. Human life is ఎన్ని not జన్మల ordinary. యొక్క సుకృతమో ఈ మానవత్వం అనేది మనకు ప్రాప్తిస్తుంటుండాలి. It is the merit of several past lives. కనుక ఇట్లా దాన్ని నేను తెచ్చుకున్నాను. I brought such దీన్ని నా precious చేయి life. విడిచి మీరు తిరిగి జారిపోకూడదు. I don't drop it. ఇది ఏ మీరా కూడా చెప్పింది. This is stated by Meera. కడలిల్ కుళిత్తొరు ముత్తడితేనే కైనడువ విడువాయో కరుణయే పురివాయో కరుణయే పురివాయో గతియల్లే గిరిధారి கடலில் குளித்தொரு முத்தடித்தேனே கை நடுவ விடுவாயோ
సముద్రం లోపల నేను ఎంతో మునిగి అట్టడుగునకు పోయి ఈ ముత్యం అనేటువంటి దాన్ని తెచ్చుకున్నాను స్వామి. Swami, I brought this pearl, getting into the bottom, the depth of the ocean. ఇదే నా ముత్యం అనేటువంటిది జీవితము. This life is a దీనిని precious నా pearl. చేయి నుంచి తిరిగి జారి ఈ యొక్క సముద్రంలో పడిపోకుండా చూసుకో. I don't allow it to drop down. అది పడిపోయినా గతియల్లే గిరిధారి, ఇంకా నాకు గతే లేదు గిరిధారి. When once this precious pearl of life is dropped, well, I have no other thing to look at. కనుక మనం తెచ్చుకున్నాం ఈ మానవత్వం అనేటువంటి జీవితాన్ని. We have brought this human life. ఎన్ని జన్మల ఫలం అనేటువంటి దాన్ని అందించి ఈ యొక్క జీవితం అనే దాన్ని కొనుక్కున్నాం. It is the merit of several past lives. ఈ మానవత్వాన్ని మనం పెడమార్గం పట్టకుండా చూసుకోవాలి. We should see that it will never go in the మానవుడు wrong direction. మానవుడుగానే కావాలి. Human beings should die as మానవుడు a పశువుగా human. కాకూడదు. He should not die as an animal. అది మనం చేసుకోవచ్చు. మానవుడు దేవుడు కానక్కర్లేదు. Human being need not be divine. మానవుడు మానవుడిగా బ్రతికితే చాలు. It is enough if we lead the life of the human being. ఇది మొట్టమొదటి విద్యార్థి ఈనాడు నేర్చుకోవాల్సినటువంటిది. This is the first lesson the students బయట should learn. ప్రపంచమంతా కూడాను అనేక రకములైనటువంటి రీతిగా ప్రవర్తిస్తూ ఉంటుండాలి. In the outer world, you find varied tendencies and temperaments. కనుక వారి యొక్క మంచి చెడ్డలు మనం ఏమాత్రం విచారించనక్కర్లేదు. Don't be bothered about their మన welfare. మంచిని మనం చూసుకోవాలి. Let us foster, take care of our goodness. కనుక నీలో ఏ చిన్న తప్పు వచ్చినప్పటికీ అది పెద్దదిగా భావించుకో. Even if there is slightest to the mistake, consider it very big. అంతేకాని పరులో ఉన్నటువంటి చిన్న దోషాన్ని పెద్దదిగా నీవు పెంచుకోవద్దు. But don't exaggerate mistakes of others. కనుక మొట్టమొదట మనలో ఉన్నటువంటి దోషాలను మనం నిర్మూలం గావించుకోవాలి. First to see that you will remove గుణాన్ని your own mistakes. పెంపొందించుకోవాలి. Develop your character. అప్పుడే మానవత్వం అనేటువంటి దాన్ని వికసింపజేసుకున్న వారం అవుతాం. Then only human quality will blossom in full. మధుర మధుర మురళీ ఘనశ్యామ, మధుర మధుర మురళీ ఘనశ్యామ, మధుర మధుర మురళీ ఘనశ్యామ, మధురాధిపతే రాధేశ్యామ, మధురాధిపతే రాధేశ్యామ, మధురాధిపతే రాధేశ్యామ, మధురాధిపతే రాధేశ్యామ. सूरदास प्रभु हे गिरधारी, सूरदास प्रभु हे गिरधारी, सूरदास प्रभु हे गिरधारी, सूरदास प्रभु हे गिरधारी, मीरा के प्रभु गिरधर बारी, मीरा के प्रभु के प्रभु उदय विहारी, मीरा के प्रभु उदय विहारी, मधुर मधुर मधुराधिपते राधेश्याम, सूरदास प्रभु हे गिरिधारी, मीरा के प्रभु उदय विहारी।